ఎప్పుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఎంతమంది 100 మంది డబ్బులు రావాలన్నా ఎంత ఇస్తా అన్న రోజుకు 400 ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి ఎన్ని రోజులు చేసిర్రు 15 రోజులు చేసిర్రా మొన్నటి విషయం తర్వాత గత ఏడాది విషయం చెప్పండి ఎప్పుడు వచ్చిందంటే వాడుకున్నారు వాడిని తిన్నారు అందరూ పడతారు సరే 2 సంవత్సరాల కింద మాకు ఇంతవరకు పేమెంట్ ఒక చెప్పలే రవి మరి ఈడికొత్త వాళ్ళంటారు వాళ్ళంటే ఈడికో రమ్మంటారు 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం ఆఫీస్ చుట్టూ చేసిన కాంచి తిరుగుతూనే ఉన్నాం చార్జీలు పెట్టుకొని ఆఫీస్ చుట్టూ తిరుగుతాను ఎవరు పట్టుకుంటలేరు 2 సంవత్సరాలు 2 ఏళ్ళ కాంచి ఇస్తలేరు రోజుకి ఎంత కూలి ఇస్తాడు 400 ఎంతమంది చేసిర్రు పని 130 మంది దాకా చేసినాం వార్డుకి 8 మంది ఎవరికి ఇయ్యలేదు ఆటో ఛార్జీలు పాల కేంద్రం కాడికి కూడా ఆటో ఛార్జీలు పెట్టుకొని పోయినాం మా పైసలు పెట్టుకొని మేము చైర్మన్ కాడికి వచ్చారు కాంట్రాక్ట్ కే ఇచ్చినాం ఆయనకు మాకు ఆయన తీసుకొని సంతకాలు పెట్టినాం పని చేసేందుక వీళ్ళు పని చేసే సిబ్బందిలో తీసుకొచ్చారు చెప్పారు ఒకళ్ళకి జాడ చెప్తే అందరం వచ్చినాం వచ్చి మాట్లాడుకున్నాం వార్డుకి 8 మందిని తోలిండు 8 మందిని ఇంట్లో సిబ్బందులను మా ఎంబడి తోలి మమ్మల్ని గూసా కూడా పని చేయించిండు ఎండనగా బుగ్గనగా చేయించిండు 16 రోజులు దాకా చేసినాం మంచిలు కూడా ఇచ్చేటోళ్ళకి ఇచ్చారు ఇళ్ళకి ఇలా మంచి నీళ్ళు అందరికి అట్లేం చేయలే కానీ కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇయ్యలే మేము తిరుగుడా ఈయనకు చెప్తే ఆయన చెప్తే రవి ఫోన్ చేస్తే రేపు వస్తామా పెట్టలేదంటారు ఒకరు పెడితే ఒకరు పెట్టలేదంట నేను రేపు వస్తా ఎల్లుండి ఫోన్ చేయి మళ్ళీ సోమవారం ఫోన్ చేయి అంటాడు తెచ్చాను పేమెంట్ అంటాడు సంతకాలు చేయలేదంట జయసింగ్ చేయలేదన్నాడు గుజ్జాల అనిల్ చేయలేదన్నాడు ఇంతమంది వాళ్ళ వాట్ల పేర్లు మనకి నేను చేసిన సంవత్సరాల్లో సార్ కూడా చేసినాం మాకు డబ్బులు సార్లు చేసినామంటాడు ఆ కాంట్రాక్టర్ మాకు మేము పిలితే వస్తలేడు ఇంటికి వచ్చి ఎవరు పిలిచారు మున్సిపల్ సిబ్బంది ప్రగతి పని చేస్తాను రారి అని అన్నాడు అంటే అందరం ఆఫీస్ కాడికి పోయినాం ట్యాంక్ కాడికి పోయినాక ఆయన మాట్లాడిండు వార్డుకి 8 మందిని తోలిండు వీళ్ళు పని చేయించారు మున్సిపాలిటీ ఇప్పుడు మీకు కాంట్రాక్టర్ రవి వచ్చి మీకు రోజుకు 400 కూలి ఇస్తాను రవి చెప్పిండా లేకపోతే మున్సిపల్ రవి ఎంకన్నా చెప్పిండు రాజశేఖర్ చెప్పిండు పనున్నది రాండి అని అన్నాడు వాళ్ళు కాంట్రాక్టర్ మనుషులా మున్సిపాలిటీ మనుషులే మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు డైలీ కూలి ఆయన ఇస్తానన్నాడు పని చేయించడానికి పైసలు ఇస్తానన్నది ఆయనే రవి ఇస్తానన్నాడు మున్సిపాలిటీ వాళ్ళతో పని చేయించాడు కర్రపల్లి ఎంకన్నేమో రమ్మన్నాడు ఈయన చేయిస్తా అన్నాడు ఇప్పుడు ఈ రవి తిరిగి కష్టపడి ఉన్నారు ఇటునే పోతాను ఇటునే వస్తాను మేము రామన్నట్టుగా ఉంటే మా పరిస్థితి మా కడుపులో మని మేము వచ్చినాం ఉంటారు వాటికు 8 మంది